ఎడ్యుకేషనల్ హబ్ కూడా అంటే విద్యకు ప్రాధాన్యత ఇస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఎడ్యుకేషనల్ హబ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానిపైన ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా అడుగుతాం. మీ పేరు? నా పేరు శంకరయ్య. పాత కొడంగల్ నాది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక విద్యకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ కొడంగల్ని అభివృద్ధిలో తీసుకుపోయేందుకు కూడా ఇక్కడ ఒకటి ఎడ్యుకేషనల్ హబ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది మీ గ్రామంలోనే మీ ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం. దీనిపైన మీరేమంటారు? మా పాత కొడంగల్ అనేది గత 10 సంవత్సరాల క్రితంగా ఏమి అభివృద్ధికి నోచుకొని పాత కొడంగల్ రేవంత్ రెడ్డి అన్న గారు వచ్చిన తర్వాత చాలా ఆ గ్రామానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. మా గ్రామం దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉండడం వల్ల వాళ్ళు గురుకుల పాఠశాలలు మా ప్రాంతంలో రావడం వల్ల మా యొక్క ఊరుకు రవాణా వ్యవస్థ కానీ, తర్వాత కరెంట్ వ్యవస్థ కానీ, నీటి వ్యవస్థ కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం జరిగింది. ఈ యొక్క గురుకుల పాఠశాల రావడం వల్ల మా పాత కొడంగల్ ఎక్కడో ఉన్న అంటే మారుమూలగా కనపడని గ్రామము ఇప్పుడు ఆ యొక్క గురుకుల పాఠశాల రావడం వల్ల రానుపోను అంటే జనసమూహం అనేది బాగా తిరగడం వల్ల ఆ రోడ్డు వ్యవస్థ బాగా డెవలప్ అయిందని చెప్పవచ్చు. మరి నీటి, కరెంటు, విద్యకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఆ విద్యకు ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల నిరుద్యోగులు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ అతని విద్యకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అది నాకు బాగా నచ్చిందని చెప్పవచ్చు. సో ఇప్పుడు కొడంగల్ మున్సిపల్ పరిధిలోకి ఈ పాత కొడంగల్ తాండా కూడా అక్కడికి చేరడం జరిగింది. మున్సిపల్లో విలీనం కావడం జరిగింది. సో ఈ 5 ఏళ్లలో కూడా మీ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందిందని భావిస్తుంది? చాలా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. గత 15 సంవత్సరాల క్రితం చూసినట్లయితే మాది ఎలాంటి అభివృద్ధికి నోచుకొని పాత కొడంగల్ తాండా కానీ ఇప్పుడు మా మా రోడ్డు పక్క మా గ్రామం పక్కలకెళ్ళే డబల్ రోడ్ రావడం జరిగింది. మేము సహకరించి వేయడం వల్ల మాకు మంచి అవకాశం ఉంది. అదేవిధంగా మా పొలాలకు వెళ్ళడానికి కూడా మా దారులు వేయడం జరుగుతుంది. ఇప్పుడు వేస్తున్నారు ప్రస్తుతం. అదేవిధంగా మా గ్రామానికి చిన్నగా ఒక బండి పోయే మార్గం ఉండేది. ఇప్పుడు డబల్ రోడ్ రావడం వల్ల విశాలంగా అయ్యి చాలా మంచిగా మాకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కాబట్టి ఈ వ్యవస్థ అంటే డెవలప్ అనేది చాలా మంచిగా స్పీడ్గా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఇదే విధంగా జరిగితే మాది ఇంకొక 2-3 సంవత్సరాల లోపల ఇంకా అభివృద్ధి చెంది మేము పాత కొడంగల్ అనే వ్యవసాయం కొత్త కొడంగల్గా రూపుదిద్దుకుంటుందని నేను నమ్ముకుంటున్నాను.